ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి నేటి వాక్య ధ్యానం ఆది కాండము 22వ అధ్యాయము మొదటి మాట నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదూ. పరలోకమందున్న దేవుడు నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఈ ఉదయకాలం ఒక చక్కటి మాటను నీ ముందుకు తీసుకొచ్చాడు. దేవుడంట అబ్రహాముని పరిశోధించెను అని రాయబడి ఉంది. నిజమే కదా? దేవుడే ఒక వ్యక్తిని పరిశోధించాలి అనుకున్నప్పుడు, పరీక్షించాలి అనుకున్నప్పుడు మన దైనందిన జీవితాల్లో, ఆత్మీయ యాత్రలో ఖచ్చితంగా పరిశోధనలు, శోధనలు అనేవి ఎదురవుతాయి. శోధనలు ఎదురైనంత మాత్రాన ప్రస్తుతం నువ్వు నష్టంలో ఉన్నావని కాదు అర్థం. కష్టాలు ఎదురైనంత మాత్రాన నీ పని అయిపోయిందని ప్రజలు అనుకుంటారు. దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. దానిలో ఏదో నీకు ఒక పాఠాన్ని నేర్పించాలని దేవుని చిత్తం, దైవ కార్యం అది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డారా, మీరందరూ ఎరుగుదురు కదా, అబ్రహాముకి ఒకడే కుమారుడు. అతగాడి పేరు ఇస్సాకు. ఇష్మాయేలు ఉన్న వాగ్దాన పుత్రుడు ఇస్సాకే కదా. ఈ వాగ్దాన పుత్రుడు పుట్టిన తరువాత అసలు దేవుని మీద కాస్త మమకారం తగ్గినట్టుంది. దేవుని కార్యాలు అశ్రద్ధ చేస్తున్నట్టుంది. దేవుడికి ఎందుకో అబ్రహాము బలిపీఠం కట్టడం మానేశాడా, ప్రార్థించడం మానేశాడేమో, కాస్త దేవునికి దూరం అయిపోతున్నాడని దేవుడు గుర్తించాడేమో, లేక అతని మీద ఉన్న భక్తిని, అతని మీద ఉన్న ఆ ప్రణాళికను బట్టి ఒకసారి పరీక్షించి చూద్దాం ఇతగాడు ఏం చేస్తాడో అనుకున్నాడేమో, నాకు తెలీదు. దేవుడు ఒక రోజున, అబ్రహామా, నీ ఒక్కడే ఉన్న కుమారుని మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళి బలి అని చెప్పిన వెంటనే మారు మాట మాట్లాడకుండా, తన భార్య అయిన శారమ్మ గారికి కూడా తెలియపరచకుండా పనివారిని తీసుకొని గంత కట్టుకొని, గాడిదికి గంత కట్టి ఆ వంతున కుమారుని తీసుకొని, కట్టెలు తీసుకొని, నిప్పు తీసుకొని బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ 3 రోజుల కాలక్రమంలో కుమారుడైన ఇస్సాకు గారు అడుగుతున్నారు, తండ్రి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, వధించడానికి గొర్రెపిల్ల ఎక్కడుంది? యెహోవా ఈరే, ప్రభువే చూచుకుంటాడని చెప్పాడు. ఇలాంటి పరీక్షల్లో, ఇలాంటి కష్టాల్లో, ఇలాంటి ఇబ్బందుల్లో కూడా అచంచలమైన విశ్వాసాన్ని చూడండి, దేవుని మీద ఉన్న నమ్మకత్వాన్ని చూడండి. ఈ రోజున నీ తల్లిదండ్రులు నీ పిల్లల్ని పరిశోధిస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. వీడి స్వభావం ఏంటి? అక్కడ ఒక 50 రూపాయలు పెట్టి పరీక్షిస్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు వీడు ఏం చేస్తున్నాడో పరీక్షిస్తాడు. తల్లిదండ్రులు లేనప్పుడు ఫోన్లో ఏం చేస్తున్నాడో అన్ని ఇచ్చి పరీక్షిస్తూ ఉంటారు. ఎందుకు? వాడేదో తప్పు చేశాడని కాదు, అసలు వీడి స్వభావం ఏంటో తెలుసుకోవాలని. వాడు ఆ పరీక్షల్లో ఆ ప్రమోషన్ పొందుకున్నప్పుడు, మనస్సుని గెలిచినప్పుడు ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాడి కోరింది ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. మన కడుపును పెట్టిన పిల్లలనైనా గమనిస్తాం, మన పిల్లలు కూడా తల్లిదండ్రులు గమనిస్తూనే ఉంటారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ రోజున నీ ఆఫీసులో పరిశోధనలు వస్తున్నాయా? నీ కుటుంబంలో శ్రమలు వస్తున్నాయా? నీ వెళుతున్న ప్రతి పనిలో పోరాటాలు ఎదురవుతూ ఉన్నాయా? భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? నీ స్వభావాన్ని తెలుసుకోవడానికి. నువ్వు 1 ఇస్తే 2 ఇస్తాడండి ఆయన. ఈ రాబడి అంతటిలో 10వ భాగం తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్న దేవుడే, నన్ను అడిగిన ఎడల ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తానన్నాడే. ఇచ్చే 10 వంతుకే పట్టజాలనంత దీవెనలు ఇస్తానని ఎందుకు చెప్పాడంటే, నీ స్వభావం ఏంటో పరీక్షిస్తాడు. ఈ రోజున క్రైస్తవ సమాజం ఫెయిల్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? స్వభావము మంచిగా లేదు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ స్వభావం ఎలాగుంది? నీ ఆలోచన విధానం ఎలాగుంది? చూడండి, ఇక్కడ అంటాడు, ఆ 3 రోజుల ప్రయాణం తీసుకొని వెళ్ళి మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠం కట్టి ఇస్సాకుని ఆ కట్టెల మీద పండబెట్టి కత్తి తీసుకొని పైకెత్తినప్పుడు, అబ్రహామా, అబ్రహామా, ఆగో, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని నేను ఎరుగుదును. స్తోత్రం కలుగునుగా.
అంటే ఇదివరకు భయం లేదా? ఇదివరకు భక్తి లేదా? ఇదివరకు భయము భక్తి లేకుండానే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడా? కాదు. క్లారిఫికేషన్. ఒక్కొక్కసారి దేవుడు తను అనుకున్నప్పుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షల్లో గెలిచాడు. ఆ పరీక్షల్లో సాకులు చెప్పలేదు. ఆ పరీక్ష పరిశోధనలో అప్పగించుకున్నాడు. దైవ మాట దైవ చిత్తముగా భావించాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒక మాట చదివి నేను ముగిస్తాను. నీవు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక రేణు వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎంత దాని కింద చదివితే చాలా గొప్ప గొప్ప మాటలు నీ బిడ్డలారా. దండం పెట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు, ఏదైనా పరిశోధనలో నీ జీవితంలో అనుమతించినప్పుడు శిరస్సు వంచి తూచ తప్పకుండా ఆజ్ఞను పాటించు. నీ అధికారికైనా, ఏమండి, నీ తల్లిదండ్రులకైనా, నీకంటే పెద్దవారు చెప్పిందైనా వినండి. దానికి తగిన ఫలాన్ని నువ్వు అనుభవించటమే కాదు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం అభివృద్ధి చెందునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన యేసయ్యా, మీకు వందనాలు. అబ్రహామును పరీక్షించినప్పుడు అతగాడు ఆ పరీక్షలో గెలిచి ఆకాశ నక్షత్రముల సంతానాన్ని పొందినట్లుగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఆ కృప దయచేయండి. యేసునామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏమండి, అనుదిన వాత్సల్యతను దైవ కార్యక్రమాన్ని ప్రతిరోజు వింటున్నారు కదూ. అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.